ఎన్ని కిలోమీటర్లు నడవాలా? షిట్, తప్పించుకున్నాడు. ఏం చేద్దాం? వచ్చిన దారినే వెనక్కి వెళ్దాం, పద. అయ్యో, వ్రతం అనుకున్నట్టుగా పూర్తి చేయలేకపోయావనా? అవును ఆంటీ. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి. ఆంటీ? అవును స్మైలీ, ఏం కాదు. ఇందాకేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రుణ్ణి చూసి ఆనంది చూడు. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, ఏం పర్వాలేదు, చూడు. పర్లేదు ఆంటీ, నేను డిసప్పాయింట్ అవ్వకూడదని మీరు అలా చెప్తున్నారు. బట్ నేనెలాగూ వ్రత నియమం తప్పాను. మళ్ళీ ఎందుకులేండి, వదిలేండి. బాధపడకు స్మైలీ, అదే పనిగా ఉదయం నుండి ఉపవాసం ఉన్నావు. పొరపాటు అయ్యిందని మొక్కుకుని మళ్లీ నియమం ప్రకారం వ్రతం పూర్తి చెయ్యి. వదిన చెప్తుంది కదా, వెళ్ళు. వెళ్ళు స్మైలీ. వ్రతం పూర్తయిపోయింది. స్మైలీ, ఇప్పుడు హ్యాపీయే కదా? ఆనంద్, పాపు నీతో కలిసి వ్రతం పూర్తి చేయలేకపోయానని స్మైలీ చాలా బాధపడిపోయింది. ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉందో. ఇంత ప్రేమించే భార్య నీ జీవితంలోకి రావడం నిజంగా నీ అదృష్టం ఆనంద్. నీ కోసం రోజంతా ఉపవాసం కూడా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ స్మైలీ. అయ్యో, థ్యాంక్స్ ఎందుకండి?
ఇది మనిద్దరి సంతోషం కోసమే కదా, అందుకు నేనేమైనా చేస్తాను. వ్రతం పూర్తయిపోయింది కదా, ఇకనైనా వెళ్ళి భోంచేద్దురు పదండి. మా కోసం ఉపవాసం ఉండడమేమో గాని మీ ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి కదా. వ్రతం మీకోసమే కదండి. మీరు బావుంటే మేము బావుంటాం. నేను బాలేను, ఆకలేస్తోంది. పదండి పదండి భోంచేద్దాం. స్మైలీ, నువ్వు ఈ ఇంటి కోడలిగా రావాలంటే అందరి మనసులు గెలుచుకోవడం ముఖ్యం. నువ్వు ఇంప్రెస్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి పనులు చేసి ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోకు. ఇప్పుడంటే నేను నీకు సపోర్ట్ చేశాను, కానీ ఎవ్రీ టైం ఈ హంస ఇలాగే వెనకేసుకొస్తుందని హోప్స్ పెట్టుకోకు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఆంటీ. ఇక మీదట ఇలాంటివి రిపీట్ కానివ్వను. అందరి దగ్గర మంచి ఇంప్రెషన్ సంపాదిస్తాను. మీరే చూస్తారు కదా. గుడ్, పద. పదండి. అమ్మా, ఇంకా నా వల్ల కాదు. అరే, ఏంటో నా లైఫ్. నువ్వు రాకముందు పబ్బులు పాడీసు అంటూ రాకింగ్ గా ఉండేది. అది నువ్వు వచ్చాక ఇప్పుడు చేజింగ్లు, రన్నింగ్లు, ఫైటింగ్లు. థ్రిల్లింగ్ గా ఉంది కదా. నీ సోదాపి పద, మిస్ అయిపోతున్నాడు. పద. వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, సరిగ్గా చూడు విరాజ్. నీకు 4 కళ్ళున్నాయి కదా, నువ్వే చూసుకో. ఈ టైంలో వీడేంటి ఇక్కడ? హాయ్ హాయ్ చిత్ర గారు. హాయ్. హాయ్ బ్రో. హలో. వాట్ ఈస్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? సేమ్ క్వశ్చన్, మీరేంటి ఇక్కడ? అంటే విరాజ్ గారి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, దానికి సంబంధించిందేదో కావాలంటే ఇలా బయటకొచ్చాము. అవునా? మా సంగతి సరే, మీరేంటి ఇలా టైం కాని టైంలో రోడ్ల మీద రౌండ్లు వేస్తున్నారు? కొంప తీసి చైత్రని ఫాలో అవుతున్నారా? విరాజ్, బ్రో ఒక రకంగా అదేననుకోండి. యాక్చువల్లీ నేను చైత్ర గారిని కలవడానికే బయలుదేరాను. నా కోసమా? దేనికి? ఎక్కడైనా కాళ్ళు చేతులు పట్టేశాయేమో, ఫిజియోథెరపీ కోసం అనుకుంటా. బ్రో యూ సో ఫనీ. అదేం కాదు, మా ఇంటి ఆచారం ప్రకారం కాబోయే కోడలికి బంగారు గాజులు బహుమతి. నైస్, వెరీ నైస్. అంటే మీరు ఆచారాలన్నీ అర్ధరాత్రులు కూడా పాటిస్తారన్నమాట. సూపర్. విరాజ్, అలా అంటావేంటి? సారీ, యాక్చువల్లీ ఇలాంటివన్నీ మంచి టైము ముహూర్తం చూసుకుని ఇస్తారు కదా, ఈ టైంలో ఏంటా అని నా ఉద్దేశం. అదేం లేదు బ్రో, ఇవాళ మంచి రోజు అని చెప్పి మా అమ్మ చెప్పింది. యాక్చువల్లీ మార్నింగే రావచ్చు, బట్ ఈ టైంలో అయితే. ఓ సర్లేండి, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు కబాబ్లో హడ్డీలాగా? నేను అటుంటా. థ్యాంక్ యూ బ్రో, సో స్వీట్ ఆఫ్ యూ. రా ఫోన్ ఫోన్. ఓ యా, క్యారీ ఆన్ బ్రో. ఎందుకు వద్దంటున్నానండి? పెళ్లికి ముందులా బహుమతులు తీసుకోవడం
నాలో ఉన్న ప్రేమని, అభిమానాన్ని మాత్రమే చూడండి. రేపు నాది అనేది ఏదైనా అది మీదే కదండి. ఏంట్రా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నాకు ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అంటే వదిలేయాలి. ఓ అని కొటేషన్ చెప్పేయకూడదు. ఫోన్ ఫోన్ మీ అభిమానానికి బాగా చెప్తున్నారా? మీలో నాకు బాగా నచ్చింది ఇదే అండి. అవునా? ఆ విషయం నాకు తెలీదులే. ఇంకా చెప్పు, వింటాను. ఇంకా పెద్ద పనేముంది? ఫోన్ తనెవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టున్నాడు. ఇట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, అలాగని ఐ వోంట్ ఫోర్స్ యూ. సో ఈ బ్యాంగిల్స్ మీకు ఇచ్చేసానని తీసుకెళ్లి అడవిలోనూ వదిలేస్తాను. బ్రో, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నేను ఫిదా అయిపోయాను తెలుసా. దట్స్ అ గుడ్ వన్. ఓకే, ఇట్స్ గెటింగ్ లేట్. ఐ లీవ్ నౌ. గుడ్ నైట్. బాయ్ చైత్ర. బాయ్. బాయ్. ఊపింది చాలే గాని పద. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకంత జలస్ గా, చిరాగ్గా బిహేవ్ చేస్తున్నావు?
ఫోన్లో కూడా ఎవరినో కేకలు పెట్టేస్తున్నావు. అసలు ఏమైంది నీకు? ఏమవ్వాలి? నీ దయ వల్ల వచ్చిన పని అవ్వలేదు. అవతల ఫంక్షన్ కూడా మిస్ అయ్యాను. వాడు కూడా మిస్ అయ్యాడు. మధ్యలో మీ ప్రేమ ముచ్చట్లు, ఆర్ట్ సినిమా హీరో హీరోయిన్ లాగా మీ డైలాగ్స్. అవసరమా నాకు ఇదంతా? నా వల్ల నీకు అంత టైం వేస్ట్ అయ్యుంటే ఐఎమ్ వెరీ సారీ. అలా అయితే నువ్వు రోజుకి చాలా సార్లు సారీ చెప్పాలి. పద ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఈ మధ్య మరీ ఇంత చండాలంగా ఆలోచిస్తున్నానా? ఏంటి? కాదా మరి? చూడు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నా బ్రెయిన్, నా టాలెంట్ నీకు రాదు. వద్దులే, ఇలా ఎదగని బ్రెయిన్, ఎందుకు పనికిరాని టాలెంట్ నాకు అవసరమే లేదు. నిజంగా నేను ఏదైనా మంచి ఐడియా చెప్పినా నువ్వు ఒప్పుకోవు. ఎందుకంటే తమరికి ఈగో ఎక్కువ కదా. ఈగో నాకు? హలో, నాకు ఈగో ఉండుంటే నేను ఇలా నీతో తిరిగేవాడినే కాదు. మా అన్నయ్య కోసం చేయక తప్పట్లేదు. నేను కూడా ఆనంద్ గారి కోసమే నిన్ను భరిస్తున్నాను. చాలింకా. స్మైలీ ఇక్కడే ఉంది, ముందు మన పని ఫినిష్ చేసుకుని వద్దాం. పద. ఓహోహోహో, ఏదో మీదే ఐడియా అన్నట్టు చెప్తున్నారా? టాస్క్ ఫినిష్ అవని ఆ తర్వాత నీ సంగతి చూస్తా. బేబీ, నువ్వు కోరుకున్నట్టుగానే ఫంక్షన్లోకి అందరి కళ్ళు కప్పి ఎంటర్ అయ్యాను. చందమామని చూడగానే నన్నే చూడాలి, నా చేత్తో ఇచ్చిన వాటర్నే నువ్వు తాగాలి అన్న నీ కోరిక నెరవేరింది. అన్నిటికంటే మించి ఈ ఛాలెంజింగ్ థ్రిల్ నాకు బాగా నచ్చింది. నువ్వు త్వరగా వస్తే ఈ హ్యాపీ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుంటే పోలా? పృథ్వీ కాల్ చేస్తున్నాడేంటి? ఏంటి పృథ్వీ, ఈ టైంలో కాల్ చేసావు? నేను ఇంకా ఆనంద్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అందుకే ఫోన్ చేశాను. నేను మీ ఇంట్లో, నీ రూమ్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు కదా? లెట్స్ ఎంజాయ్ ద నైట్ బాబా. ఓకే ఓకే, ఇక్కడ ఫంక్షన్ అయిపోవచ్చింది, కాసేపట్లో వచ్చేస్తాను, వెయిట్ చేయి. కమ్ ఫాస్ట్ బేబీ. టయర్డ్గా ఉంది, స్మైలీ వచ్చేలోపు ఫ్రెష్ అయ్యి రిఫ్రెష్ అయిపోవాలి.